ఒక సినిమా రిలీజ్ ముందు ఇండస్ట్రీనే షేక్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్, రికార్డ్స్, ఫ్యాన్స్ హంగామా, భారీ ఎక్స్పెక్టేషన్స్. కానీ రిలీజ్ అయ్యాక 3 రోజుల్లోనే మాట మారిపోయింది. అది నిజంగా చెడ్డ సినిమా వల్ల, లేదా మనం చూడని వెనుక కథ వల్ల? ఈరోజు మనం మాట్లాడేది సర్దార్ గబ్బర్ సింగ్ గురించి. ఇది నిజంగా ఫ్లాప్ అయిందా, లేక పరిస్థితులు దెబ్బతీసాయా? 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ భారీ బ్లాక్ బస్టర్. అది కేవలం సినిమా కాదు, ఒక కమ్బ్యాక్. పవన్ కళ్యాణ్ ఆ టైంలో మాస్కి మళ్ళీ రాజుగా నిలిచాడు. డైలాగ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ అన్నీ ట్రెండ్ అయ్యాయి. అందుకే సీక్వెల్ అనౌన్స్ అయిన రోజు నుండి ఆడియన్స్ మైండ్ సెట్ ఇలా ఉంది: ఇది ఫస్ట్ పార్ట్ కంటే పెద్దదిగా ఉండాలి. అక్కడి నుండి ప్రెజర్ మొదలైంది. సాధారణంగా సీక్వెల్ అంటే ఫస్ట్ పార్ట్ షోల్ తీసుకుని కొత్త లేయర్ యాడ్ చేయాలి. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే స్టోరీ డెవలప్మెంట్ చాలాసార్లు చేంజ్ అయిందని ఇండస్ట్రీ టాక్. హీరో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండడం, క్రియేటివ్ కంట్రోల్ పెరగటం, డైరెక్టర్ విజన్, స్టార్ ఎక్స్ప్రెషన్ మధ్య బ్యాలెన్స్ కొంచెం డిస్టర్బ్ అయిందని తెలుస్తుంది. క్లియర్ ఎమోషనల్ లేకుండా స్క్రీన్ ప్లే ఎన్వెన్ అయింది. ఆడియన్స్ థియేటర్లో కూర్చొని ఒక ఫ్లో ఎక్స్పెక్ట్ చేస్తే స్క్రీన్ మీద టోన్ మారుతూ ఉండడం కన్ఫ్యూజ్ క్రియేట్ చేసింది. మాస్ సినిమాలో విలన్ స్ట్రాంగ్ అయితేనే హీరో ఎలివేషన్ వర్క్ అవుతుంది. ఫస్ట్ టైంలో విలన్ క్యారెక్టర్ టైట్గా ఉండేది, కానీ ఇక్కడ విలన్ ట్రాక్ ఆడియన్స్కి అంత ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. హీరో ఎలివేషన్ రిపీట్ అవుతున్నట్టు అనిపించింది. ఫ్రెష్నెస్ అయితే తగ్గింది. మాస్ సీన్స్ ఉన్న హార్ట్ కనెక్ట్ అయ్యే ఎమోషన్ తగ్గిపోయింది. సాంగ్స్, విజువల్స్ రీచ్ అయినా ఆల్బమ్ ఫస్ట్ పార్ట్లో చార్ట్ బూస్టర్ ఇంపాక్ట్ ఇవ్వలేదు. కామెడీ ట్రాక్ కొన్ని చోట్ల వర్క్ అయ్యింది, కానీ ఓవరాల్ స్క్రీన్ ప్లే పేస్ స్లో అయింది. ఆడియన్స్ ఎక్స్ప్రెషన్, గబ్బర్ సింగ్ లెవెల్ ఎంటర్టైన్మెంటు, కొన్ని సీన్స్ సూపర్, కానీ మొత్తం సినిమా యావరేజ్ ఫీల్. ఈ భారీ సినిమా బడ్జెట్తో తెరకెక్కింది. ప్రొడ్యూసర్స్ స్కేల్ పెంచారు. ఫర్గెన్ సెడ్జుట్స్ గ్రాండ్ టెస్ట్ రిజల్ట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చాలా హై అయింది. కంటెంట్ యావరేజ్ అయితే కూడా లో బడ్జెట్ అయితే సేఫ్ అయ్యేదేమో, కానీ హై బడ్జెట్ వల్ల డిస్ట్రిబ్యూటర్స్కి లాస్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఓపెనింగ్స్ కలెక్షన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఫ్యాన్స్ సపోర్ట్ కూడా సాలిడ్. కానీ 2వ రోజు నుండి మిక్స్డ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. సోషల్ మీడియా రివ్యూస్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. ఇక ఇండస్ట్రీలో ఒక మాట ఉంది: హిట్ సినిమా సీక్వెల్ తీయడం రిస్క్. సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ అయిందా? ఈ సినిమా ఫెయిల్యూర్ కాదు, ఇట్ వాజ్ ఏ లెసన్. ఫ్రెష్ రైటింగ్, రిపీట్ ఫార్ములా. ఒక సినిమా ఫ్లాప్ అవుతుంది, కానీ ఒక స్టార్ కెరీర్ ఫ్లాప్ అవ్వదు. సినిమా ఇండస్ట్రీలో ప్రతి సీట్ బ్యాక్ నెక్స్ట్ కమ్బ్యాక్కి ఫౌండేషను. మీకు ఇలాంటి మరికొన్ని విషయాల కోసం మా తెలుగు సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.